ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో గంధమల్ల రవి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే ఐలయ్యకు చెందిన ఇంట్లోని పెంట్ హౌస్ లో ఉంటున్నారు. భార్యతో కలిసి గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాను ఉంటున్న గదిలోనే రవి ఉరివేసుకుని బలవన్మరణం చెందారు. రాత్రికి రాత్రి రవి మృతదేహాన్ని భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని ఎమ్మెల్యే ఐలయ్య సందర్శించారు. అయితే 2 రోజులుగా మృతుడి సొంత గ్రామమైన సైదాపురంలోనే ఉన్న అతను చివరికి ఎమ్మెల్యే ఇంట్లోనే ఉరివేసుకుని మృతి చెందడం పలు అనుమానాలను కలిగిస్తుందనే చర్చ నడుస్తోంది. ఇటీవల రవిని ఎమ్మెల్యే మందలించినట్లు సమాచారం. అంతేకాదు గత కొంతకాలంగా గంధమల్ల రవి భార్యకు ఎమ్మెల్యేకు అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలోనే వారం రోజుల క్రితం ఐలయ్య ఇంట్లో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన గంధమల్ల రవి శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ఈ ఎఫ్ఐఆర్ విషయం బయటికి రాకుండా ఉంచేందుకు ఎమ్మెల్యే ఐలయ్య విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.